ఇది చాలా వరకు చర్చకు దారితీస్తూ ఉంది. మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు త్రిపుల్ ఆర్ ముందర కూడా ఆ యొక్క ఇడ్లీలు పెట్టినటువంటి పరిస్థితి. సార్, మీ పేరుతో ఉన్న ఇడ్లీలు ఏంది స్పెషల్ ఏంటి? దూది కన్నా కూడా లైట్గా ఉంది. ఫస్ట్ టైం ఇంత లైట్ ఇడ్లీ నేను తింటాను, చాలా బాగుంది. సో మీ పేరుతో తిరుపతిలో ఒక ఇడ్లీ ప్రారంభం జరిగింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతున్నానంటే, బరువుగా ఉన్న నేను ఇంత లైట్ ఇడ్లీ తింటే నేను కూడా ఇడ్లీ లాగా లైట్గా అవ్వాలని కోరుకుంటున్నాను. వెయిట్ తగ్గాలని. సో మీరు బరువు శరీరంగా తగ్గొచ్చు, బట్ రాష్ట్ర ప్రజలు మీ నుంచి చాలా బరువుని ఎదురు చూస్తున్నారు. దాన్ని ఎట్టా మీరు ఫుల్ఫిల్ చేయబోతారు? చాలామంది మీరు స్పీకర్ కావాలని, జగన్ మిమ్మల్ని అధ్యక్షాన్ని పిలవాలని, దాని అంతా చూడాలని చాలా వరకు కలలు కన్న పరిస్థితి కూడా ఉంది. అవన్నీ ఏదో ఒక రకంగా నెరవేరే అవకాశం ఉందా? ఏంటి పరిస్థితి? అంటే నేను సమాధానం చెప్పలేని ప్రశ్న ఈ భూమి మీద ఏమన్నా ఉందంటే ఇదే. ఎందుకంటే ఇది నా చేతుల్లో లేదు. ఆ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి. ఆయన మైండ్లో ఏముందో నాకు తెలియదు. సో అంచేత దేనికైనా సమాధానం చెప్పగలను, కానీ ఆయన మైండ్లో ఏముందో చెప్పి శక్తి సామర్థ్యాలు నాకు లేవు. సో అంచేత ఏ పదవి ఇచ్చినా చేయగలను. కాకపోతే వస్తే గంతులేసాను, రాకపోతే బాధపడను. ఇలాగే ఎప్పుడు నేను హ్యాపీగానే ఉంటా. నిన్న ఎమ్మెల్సీల యొక్క మీటింగ్లో జగన్ మాట్లాడింది వింటుంటే ఏమనిపిస్తుంది? ఏమని మాట్లాడాడు? నేను పూర్తిగా వినలా. ఆయన ఇంకా 5 ఏళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామనడం కానీ, తర్వాత కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది అది అన్నా. అది రాంగ్. కళ్ళు మూసుకున్నాడు, పోయాడు. మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు మూసుకుందాం అంటున్నాడు కదా. మూసుకోమనే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అయితే రెప్ప వాల్చరు. సో అంచేత ఈయనే కంటిన్యూ అవుతారు. పైగా ఆయన కళ్ళు మూసుకుంటా అన్నాడు, స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్సీ వ్యవస్థే వద్దన్న వ్యక్తి మళ్ళీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకుని చేయడం అవన్నీ చూస్తుంటే ఎమ్మెల్యే లేరు కదా పాపం, ఏం చేస్తాడు? లేదు, ఇప్పుడు కూడా ఆయన ఆ మాటకు కట్టుబడి మాకు